అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి హారతి అనే ఆమె దగ్గర 50,000 రూపాయలు ఈపీఎఫ్ విత్డ్రా చేసేందుకు గాను ఒక్కొక్కరి దగ్గర 3,500 రూపాయలు రూప్ సాగర్ అనే వ్యక్తి ఒక్కొక్కరి దగ్గర 3,500 రూపాయలు లంచం తీసుకోవడం. ఎందుకంటే మన సార్ వాళ్ళు మనం కొత్తగా వచ్చి నేను కాల్ టెస్టింగ్ అంతకుముందు అందులో కత్తులు కూడా రిక్వెస్ట్ కట్టినా సరే కొత్త వాళ్ళకి ఇచ్చినారు కదా గోలు డెక్కిల్ మండలం నిజమైన బిడ్డకి మనము ఎవరైనా తినేవాడికి పెట్టాలి కానీ తిన్నోడికి అంత పెట్టేసి ఓడి ఉడికి పెట్టుకుంటాడు ఓడి చేతుల నుంచి. నేను వస్తున్నాను, మీరు చిన్న మీటింగ్ కానీ పెద్ద మీటింగ్ వస్తున్నాను, అవకాశం ఉంటే చూడండి అన్న, నేను ఫోర్స్ కాదు కదా. అంతమంది కత్తిలు కూడా అంతే, అందుకే నాకు బాధ వేసింది. లాస్ట్ టైం ఎక్కువ స్టంప్ వచ్చాయి మీటింగ్ ఇప్పుడు ఈ రోజు నేను సాల్ట్ కొత్త బోర్ వేసామన్నా, అంతకుముందు టెస్టింగ్కి వచ్చా. ఈ సాల్ట్ ఓపెన్ వెళ్ళి మళ్ళీ బోరు మేడం చేసేకి బోర్ రమ్మనింది. సరే మనం రిక్వెస్ట్ ఏదన్నా అడిగినాము, అందరికి ఎస్సీలు అంటే ఫస్ట్ ఎవరికి ఇచ్చారు? వేరే వాళ్ళకి ఇచ్చారు. ఎవరికి? 19 ఎన్నో వచ్చాయి, 19 ఎస్సీలు లేవు, కొందరు ఇరుక్కుపోయినారు. నిజం ఉండదు కదా, ఏదో తప్పు చేయాల్సి వస్తుంది. ఎవరో కొంచెం ఒక రిజిస్టర్ పోస్ట్ వచ్చింది జేపీ న్యూస్ ఆఫీస్ కి. ఆ రిజిస్టర్ పోస్ట్ వెంకటగిరి, తిరుపతి జిల్లా. ఇది ఒక అతను పంపించాడు. పోస్టుల్లో అడ్రస్ కూడా పూర్తి రాసి పంపించాడు. దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఏముందా అని చెప్పి చూసాము. విషయం ఏంటంటే కృషి విజ్ఞాన కేంద్రం పెరివరం, వెంకటగిరి మండలం, తిరుపతి జిల్లాలో జరుగుతున్న అవినీతి మరియు అక్రమాలకు అధికారులకు నిర్లక్ష్యం చేస్తున్నారు. అక్కడ పనిచేస్తున్న అధికారులు చేతివాటాలు ఎక్కువగా చూపిస్తున్నారని చెప్పేసి, మరి రైతుల్ని బాగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి దీంట్లో లెటర్లు క్లుప్తంగా రాసి పంపించారు. 1 పేజీ కాదు, 2 పేజీలు కాదు, 3 పేజీలు. ఇంత అవినీతి జరుగుతున్నా కూడా నిమ్మకి నీరెత్తినట్టు నిమ్మ పరిశోధన కేంద్రంలో ఎవరు పట్టించుకోవడం లేదని కూడా తెలియజేశారు. ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి కొంతమంది ఈ పరిశోధన స్థానంలో డైలీ కూలీ పనిచేయడానికి వాళ్ళ కాంట్రాక్ట్ ను తీసుకుంటారంట. అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి హారతి అనే ఆమె దగ్గర 50,000 రూపాయలు ప్లస్ ఇతర ప్రధాన శాస్త్రవేత్త మరియు అకౌంటెంట్ ఆఫీసర్ రూప్ సాగర్ అనే అతను అడ్వాన్స్ గా తీసుకోవడం జరిగిందంట. ఈపీఎఫ్ విత్డ్రా చేసేందుకు గాను ఒక్కొక్కరి దగ్గర 3,500 రూపాయలు లంచం తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేందుకు కూడా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగస్తులు రూప్ సాగర్ అనే వ్యక్తి ఒక్కొక్కరి దగ్గర 3,500 రూపాయలు లంచం తీసుకోవడం. మొక్కలు బిల్లులు వేయకుండానే అమ్మడం జరిగిపోతుందంట, అమ్మేసుకుంటున్నారు. ఒక్కొక్క మొక్క 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఒక్కొక్క మొక్కను బయట అమ్ముకుంటున్నారు. చిన్న చిన్న మొక్కలు బిల్లు వేయకుండానే అమ్మడం మొదలు పెట్టేసి 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా మొక్కలను అమ్ముకుంటున్నారు. అక్కడి నుంచి విత్తనాన్ని సేకరించి ఆ నిమ్మ విత్తనాన్ని కూడా 1 కేజీ 10,000 రూపాయల లెక్కన అమ్ముకుంటున్నారని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. దిగుబడిని సాగు చేసుకుంటున్న రైతులనే నిమ్మ పరిశోధన కార్యక్రమంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇక్కడ ఇంకోటి కూడా ఏం జరుగుతుందంటే కృషి విజ్ఞాన కేంద్రం పెరివరం, తిరుపతి జిల్లాలో అవినీతి ప్రతాప్ శాస్త్రవేత్త బదిలీ అయినాడు. అక్కడ కూడా అవినీతి పాల్పడుతున్నారని చెప్తూ కార్యాలయానికి 12 గంటలకు మధ్యాహ్నం డ్యూటీ టైమ్స్ లో ముందుగానే వచ్చి రైతులకు ఏం కావాలా, వాళ్ళకి ఏమి అందుబాటులో చేయాలా అన్న విషయంపై ఉండాల్సిన వ్యక్తి చూసుకోకుండా ఉద్యోగస్తుడు నిలబెట్టేటప్పటికీ తన జీతం వేలల్లో తీసుకుంటూ కూడా అవినీతికి పాల్పడితే రైతులు అప్పులు పాలు చేసుకొని తన జీవనాధారాన్ని సాగించుకుంటున్నారు. ఆ అప్పులు మళ్ళా కట్టుకోలేక ఎంత అవస్థలు పడుతున్నారో ప్రభుత్వానికి తెలియజేసినా కూడా ఆ అధికారులను పట్టించుకోకుండా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. అంటే మధ్యాహ్నం 12 గంటలకు డ్యూటీకి వస్తే సాయంత్రానికి మళ్ళీ డ్యూటీ టైంకి వెళ్ళిపోతున్నాడు. ఎవరికి తెలియకుండా నిమ్మనారుని అమ్మేసుకుంటున్నాడని, నిమ్మకాయలని కూడా 1,50,000 రూపాయల లెక్కన విడివిడిగా కేజీల లెక్కన అమ్మేసుకుంటున్నాడని, తిరుపతికి వ్యాపారానికి అమ్మేసి అక్కడ కొంత డబ్బులు కార్యాలయంలో అకౌంట్లో వేసి జమ చేసి కొంత వ్యక్తిగతంగా అవసరాలకు వాడుకుంటున్నాడని చెప్పేసి దీంట్లో పూర్తిగా తెలియజేస్తున్నారు. మాకు PDF లో కూడా అతను లెటర్ పంపించున్నాడు, ప్రతి ఒక్కటి పంపించున్నాడు. అతను ఎవరెవరు పోస్ట్ చేసిన విషయం కూడా దీంట్లో క్లియర్ గా చూపించున్నాడు. జేసీబీ 2 గంటలు పనిచేస్తే 5 గంటలు పనిచేస్తున్నట్లు బిల్లులు రాస్తున్నారంట. పొరవ డబ్బులు అంటే జేసీబీకి 1 గంటకి 1,200 రూపాయలు, 2 గంటలకి 2,400 రూపాయలు, అట్లాగా 5 గంటలు పనిచేస్తే 6,000 రూపాయలు. అవినీతి జరుగుతున్న ఈ కృషి విజ్ఞాన కేంద్రంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఒక పక్క, నిమ్మకాయలు అమ్మేసుకుంటూ ఇంకో పక్క, మొక్కలు అమ్మేసుకుంటూ ఇంకో పక్క, జేసీబీ పనులు ఇంకో పక్క. ప్లస్ ఇంకోటి ఏంటంటే గతంలో అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ అండ్ హెడ్ మేడం గారితో కూడా రోజు గొడవలు పెట్టుకోవడం జరిగింది. తర్వాత అతన్ని మదనపల్లిలోని బయ్యప్ప గారిపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలో బదిలీ చేయడం జరిగింది. అక్కడ కూడా అతను చౌకబారుతనం చూపించాడు. బదిలీ అయిన 7 నుంచి 8 నెలల్లోనే అక్షరాల 20 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని, కొత్త కారు మరియు ఆస్తులు సంపాదించాడని ఆరోపణలు ఉన్నాయి. ఈ అవినీతిని ప్రశ్నించే
ప్రశ్నించే తోటి శాస్త్రవేత్త మరియు కంప్యూటర్ ఆపరేటర్లు అతను గొడవలకు దిగడం జరిగింది. మరో శాస్త్రవేత్త నాగార్జున రెడ్డి ఇతను కోళ్లను, వేరుశెనగ, పెసరు, మినుము విత్తనాలను రైతులకు ఇచ్చి రవాణా ఖర్చు అని చెప్పి ఒక్కొక్క రైతు దగ్గర 200 రూపాయల నుంచి 400 రూపాయల వరకు వసూలు చేసుకుంటున్నాడంట. ఇతను 10 మేకలు సుమారు 250 కేజీలు వస్తే బిల్లు మాత్రం 600 కేజీలు వేస్తారంట. కోళ్లు, మేకలు ఎస్సీ ఎస్టీలకు సప్లాన్ క్రింద ఇవ్వాల్సిందిగా పోయి అక్కడ పనిచేసే వాళ్ళు పంచుకుంటున్నారంట. కేవీకేలో ఇచ్చిన విత్తనాన్ని మేకలకు, కోళ్లకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని రైతులు అడగక ప్రభుత్వం వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదని రైతులని నిలదీస్తున్నారు. ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి రైతులు వాపోతున్నారు. వాళ్ళకి జీతాలు అక్కడ ఇవ్వడం లేదంట. అందుకని చెప్పేసి అక్కడ ఉండే వస్తువులు, దొంగ బిల్లులు, లంచాలకు పాల్పడి ఇట్లాగా చేసుకుంటున్నారంట. ఇవన్నీ ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా ఎమ్మెల్యే గారికి కూడా ఇది అందజేసి పై అధికారులకు కూడా తెలిసేటట్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి జేపీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం.